నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు కొనసాగాయి. ఏఐసీసీ పిలుపు మేరకు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలలో నిరసనలు వెల్లువెత్తాయి. సిబిఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు నిప్పులు చెరిగారు. ఢిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు భారీగా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే వాటిని దాటుకుని ముందుకు వెళ్లేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించారు. బ్యారికేడ్ల మీదకెక్కి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సోనియా, రాహుల్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే కేంద్రం కుతంత్రాలకు పాల్పడుతోందని సచిన్ పైలట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రత్యర్థుల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు. బీజేపీ కుట్రల్ని న్యాయపరంగానే ఎదుర్కొంటామన్నారు. टारगेट जो करने का काम किया है ये पूर्णतः द्वेषपूर्ण भावना से कार्य किया गया है, लेकिन मैं जानता हूं कि देश के लोग समझ रहे हैं इस बात को कि अपने प्रतिद्वंदियों की आवाज दबाने के लिए अभी हम लोगों ने गुजरात में अधिवेशन किया था, पार्टी को जिंदा करने के लिए पूरी ताकत लगा रहे हैं, वो उनको नागवार गुजरा है। इसलिए केंद्र सरकार ने जानबूझ के बहुत ही विंडिक्टिव ये कदम उठाया है। इसको हम पॉलिटिकली टैकल करेंगे, लेकिन लीगली भी टैकल करेंगे, मुझे पूरा विश्वास है। ఇటు హైదరాబాద్ లోనూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈడీ కార్యాలయం ముందు నిరసనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు మోదీకి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిబిఐ, ఈడీలను బీజేపీ జేబు సంస్థల్లా వాడుకుంటోందని, కేవలం ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టేందుకే ఈడీని ఉపయోగించుకుంటున్నారని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. ఇది కక్ష సాధింపులో చర్యల భాగంగా ఇవాళ ఏమీ లేదు. రాహుల్ గాంధీ అంట ఈ దేశం నడుస్తా ఉంది. కులాలకి, మతాలకు అతీతంగా ప్రజలంతా రాహుల్ గాంధీని అనుసరిస్తా ఉన్నారు. రోజు రోజుకి రాహుల్ గాంధీ బలవంతులు అవుతా ఉన్నాడు. కాబట్టి భయం పుట్టుకున్నటువంటి మోడీ ఇలా కేసులు పెడితే తగ్గుతారని అనుకుంటున్నారేమో, అది అవివేకమే అవుతుంది. గాంధీ కుటుంబానికి కేసులు కొత్త కాదు. నెహ్రూ ఈ దేశ స్వాతంత్రం కోసం 9 ఏళ్లు జైల్లో ఉన్నాడు. ఇప్పటి వరకు 2014 తర్వాత నామోదైన ఈడీ కేసుల్లో 95.6% కేసులు ప్రతిపక్ష పార్టీల మీద పడ్డాయి. ఇక కాంగ్రెస్ నిరసనలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ధర్నా చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. నెహ్రూ కుటుంబం దేశాన్ని లూటీ చేయడం తప్ప ఏం చేయలేదని ఆరోపించారు. ఆస్తులన్నీ కూడా కన్వర్ట్ చేసుకుని ఈరోజు నేరం చేస్తే దాని మీద విచారణ జరపొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ధర్నాలు చేయడం అనేటువంటిది సిగ్గుమాలిన చర్య అని సందర్భంగా మనం చేస్తాం. ఏ మాత్రం కాంగ్రెస్ పార్టీకి చట్టం మీద, నీతి మీద, నిజాయితీ మీద విశ్వాసం ఉంటే వాళ్ళు ఈ రకంగా మాట్లాడరు, ధర్నాలు చేయరు. నెహ్రూ కుటుంబానికి దేశాన్ని లూటీ చేయాలనే ఉద్దేశమే తప్ప సేవ చేయాలనేటువంటి ఉద్దేశం లేదు. అటు కర్ణాటకలోని బెంగళూరుతో పాటు లక్నో, కోల్కతా సహా పలు చోట్ల కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మోదీకి, ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.